ఓకే, గుడ్ మార్నింగ్ ఎవరివన్. మనం ఈరోజు క్లాసులో ద్రవ్యోల్బణం అంటే ఏంటో తెలుసుకుంటున్నాం. అయితే ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే మనకి ధరలు నిరంతరం పెరగడాన్ని ద్రవ్యోల్బణం అని, సో అధిక కరెన్సీ నోట్ల ముద్రని ద్రవ్యోల్బణం అని, మనకు అదేవిధంగా తాత్కాలిక కొనుగోలు శక్తి నిలయం, తాత్కాలిక మనకి కొనుగోలు శక్తి తక్కువగా ఉన్న దాన్ని ద్రవ్యోల్బణంగా పేర్కొంటారు. ఈ రకంగా మనకు ద్రవ్యోల్బణం అంటే ఏంటో పేర్కొన్నారు. అయితే మన దేశంలో ఎటువంటి రకాల ద్రవ్యోల్బణాలు ఉన్నాయని అంటే, అసలు ద్రవ్యోల్బణ రకాలు ఏంటంటే పాకే ద్రవ్యోల్బణం, నడిచే ద్రవ్యోల్బణం, పరిగెత్తే ద్రవ్యోల్బణం, దూకే ద్రవ్యోల్బణం అని. పాకే ద్రవ్యోల్బణం మనకి ఉండదు. నడిచే ద్రవ్యోల్బణం మ్యాక్సిమం ఏ కంట్రీ అయినా ఫాలో అవుతూ ఉంటుంది, 4 to 5% ఆ లెక్కన. సో పరిగెత్తే ద్రవ్యోల్బణం అంటే 5 to 10% ఉంటుంది. దూకే ద్రవ్యోల్బణం అంటే అబౌవ్ 10% ఉండడం మనకి ద్రవ్యోల్బణ రకాలు. అయితే ద్రవ్యోల్బణ రకాల తర్వాత మనకి ద్రవ్యోల్బణంలో ఏం జరుగుతాయనంటే, మనకి ద్రవ్యోల్బణంలో మనకి ఏంటంటే ఉద్యోగాలు కానీ ఉత్పత్తి కానీ పెరిగినటువంటి అవకాశాలు ఉంటాయి. సో డిఫ్లేషన్ అంటే ఏంటంటే ధరలు నిరంతరంగా తగ్గుతాయి కనుక ఉత్పత్తిని పెంచడానికి వీలు ఉండదు. డిఫ్లేషన్లో ఈ ఉత్పత్తిని పెంచేటువంటి వీలు ఉండకపోవడం వల్ల అస్థిరతలు ఏర్పడతాయి కనుక ఇక్కడ ఏమవుతుందంటే నిరుద్యోగిత ఏర్పడుతుంది. ఈ నిరుద్యోగితని మనం నిర్మూలించడానికి ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ధరలు పెంచేటువంటి చర్యలు తీసుకొని మనకి ధరలు పెంచడానికి డిఫ్లేషన్ బదులు రిఫ్లేషన్ చర్యలు తీసుకుంటుంది గవర్నమెంట్. ఇది మనకి ద్రవ్యోల్బణం యొక్క విషయాలు. అయితే ద్రవ్యోల్బణం ఏర్పడడానికి కారణాలు ఏంటంటే దేశంలో ఎక్కువగా వినియోగం చేస్తున్నారని, వ్యయం ఎక్కువగా చేస్తున్నారని, అదేవిధంగా ద్రవ్య సప్లై ఎక్కువగా ఉన్నదని, ఇటువంటి కారణాల వల్ల మనకి సమిష్టి డిమాండ్ ఉండడం జరిగింది. అయితే సప్లైలో ఎక్కువగా ఏంటంటే అధిక పన్ను రేట్లు ఉన్నా అది జనాల మీదే, సో అది కూడా మనకి ఏంటంటే ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఈ రకంగా మనకు ద్రవ్యోల్బణం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. సో ప్రతి ఒక్కరు వీడియో చూసేవాళ్ళు RSR ఆన్లైన్ క్లాస్ని సబ్స్క్రైబ్ చేస్తుందిగా కోరుతున్నాను.